హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కృష్ణ వ్లాగ్స్. ఫుడ్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ తింటేనే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. సేమియాల ఉప్మా అందరికీ తెలుసు. సేమియాల ఉప్మా రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. పొడి పొడిగా వస్తుంది, ఇంకా అడుగంటదు. ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని దాంట్లో పీనట్స్ అయితే వేయించుకోవాలండి. పల్లీలు దూరగా వేయించుకుంటే సరిపోతుంది. పల్లీలు వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఇంకా పోపు దినుసులు వేస్తారండి. మినప్పప్పు, శనగపప్పు వేసుకుంటారు. ఇవి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ని ఇస్తుందన్నమాట రెసిపీకి. ఇంకా ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాదండి, దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత సేమియాను దీంట్లోకే వేసి వేయించేసేయాలి. సేమియా కూడా మంచిగా రోస్ట్ చేయాలండి, మాడకుండా రోస్ట్ చేసుకోవాలి. కలుపుతూ మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటా సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ముందుగా వాటర్ అయితే వేడి చేసి పెట్టుకున్నానండి దీంట్లో వేయడానికి. దీంట్లో చల్లని వాటర్ వేస్తే ముద్దగా వచ్చేస్తాయి సేమియాలు. అలా కాకుండా ముందుగానే కాచి పెట్టుకున్న వాటర్ వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి వేయాలి. ఎందుకు వేడి నీళ్ళు పోయాలంటే మనము ఆల్రెడీ సేమియాలు అయితే వేయించాం కదా, వేడి నీళ్ళు పోస్తే వెంటనే ఉడుకుతుంది. తగినంత ఉప్పు వేసుకోండి. వేడి నీళ్ళే పోయాలి, చల్లనీళ్ళు పోస్తే అవి వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది. ఆలోపు సేమియాలు కొంచెము ముద్దగా అయిపోతాయి. అందుకని వేడి చేసుకున్న తగినంత వాటర్ మాత్రమే పోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు వదిలేయాలి. ఇంకా కన్సిస్టెన్సీ థిక్గా వచ్చింది అనుకునేటప్పటికి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పీనట్స్ అలాగే కొత్తిమీర వేసి వేయించుకుంటే సరిపోతుంది. నీళ్ళు కొంచెం తక్కువే పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. ఎందుకంటే సేమియాలు అన్నది ఆవిరికి కూడా ఉడికిపోతాయి కాబట్టి తక్కువ పోసుకుంటే మంచిగా పొడిగా వస్తుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొడిగా సేమియాల ఉప్మా రెడీ అయితే అయిపోయింది. ఈ పీనట్స్ ప్లేస్లో మనము జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.